థియేటర్ స్టార్ట్ అయిన విషయాన్ని మనం ఎక్కడో సనాతన ధర్మంలో జరిగిన అంశాలను లింక్ చేసి ఆ దేవీ దేవతల మీద విమర్శించే ప్రయత్నం ఎందుకే? దేనివల్ల ఇది? అంటే ఈ వీళ్ళు ఏం చేయరనే కదా, వీళ్ళు నన్ను ఏం చేయలేరు, నేను ఏడో దాకున్నా ఏం చేయలేరు అనే కాడికి మనం అనుకుంటున్నాం. కానీ బిడ్డ తొక్కుతారు ఇక. ఇప్పుడు ఇదేదో పతనం స్టార్ట్ అయింది ఏదో చెప్తా ఉంటారు పెద్ద పెద్ద మాటలు, కానీ అది కాదు. ఇక్కడ ఉరికిచ్చి లాక్కొచ్చి కొడతారు. ఇక నువ్వు ఏడున్నా ఏదో అనుకుంటున్నావేమో, నేను ఆ దేశంలో ఉన్నా ఈ దేశంలో ఉన్నా, నన్ను ఎవరు ఈడకొచ్చి టచ్ చేసేవాళ్ళు ఎవడు లేడు అని. ప్రతి చోట హిందువులు ఉంటారు, ప్రతి చోట ఇండియన్స్ ఉంటారు, గుర్తుపెట్టుకో. తొక్కుతారు ఆ దేశంలోనే. ఆషామాషి వ్యవహారం కాదు ఇది. నేను కూడా దాదాపు ఒక 2-3 రోజుల నుంచి ఈ వ్యవహారాలన్నీ చూస్తున్నా. అవసరమైతే ఆ దేశంలోనే తొక్కుతారు. నేను ఈడ దాకా కూడా లాక్కు రావాల్సిన అవసరమే లేదు. ఇక ఇప్పుడు ఎక్స్పోజింగ్ చేస్తే సినిమాలు ఆడతాయా, లేకపోతే చీరలు కట్టుకుంటే ఆడవా, ఈ అంశాలన్నీ మనం తేల్చాల్సిన అవసరమే లేదు. మనం అసలు హిందువుల దేవి దేవతలు ఎందుకు వచ్చి రావా అంశం మీద టోటల్ డిఫరెంట్ అంశం ఇది. నువ్వు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే నువ్వు ఎన్నైనా మాట్లాడు. మరి నీ ఇంట్లో ఆడవాళ్ళు అట్లనే ఉంటారంటే నువ్వు అదే చెప్పి, ఇక నా ఇంట్లో కూడా నేను అదే ఎంకరేజ్ చేస్తా, ఆ బట్టలు వేసుకోమని నేనే ఎంకరేజ్ చేస్తా అని నువ్వు వాళ్ళ గురించి ఎన్నైనా మాట్లాడుకో, నీ ఇంటి గురించి. కానీ ఇక అసలు దీనికి సంబంధమే లేని అంశాన్ని ముందు పెట్టి అసలు దేవుళ్ళ గురించి మాట్లాడాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందాడా? అంటే నీ పనికిమాలిన వ్యూస్ కోసం, నీ పనికిమాలిన వీడియోల కోసం, నీ పనికిమాలిన కుటుంబం కోసం, నువ్వు పైసలు సంపాదించుకోవడం కోసం ఇట్లాంటి సాఫ్ట్ టార్గెట్లు చేస్తే కింద చెక్కి పైకి పెడతారు. ఇక అది ఇక తర్వాత మనం అన్నీ ఏదైతే క్లియర్గా డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసినామో, ఇక ఈసారిగా తొక్కితే ఏ పొక్కలోకి పోతావో నీకు అర్థమవుతుంది. అది సో కాబట్టి ఇకనైనా సారీ చెప్పి ఏదో నేను సారీ చెప్పినా, సారీ చెప్పడం కాదు, ముందు నోరు అదుపులో ఉండాలి. ఫస్ట్ మనం మాట్లాడేటప్పుడే ఆలోచించి మాట్లాడాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక మాట తుల్లేటప్పుడు చాలా ఆలోచించుకుని ఇది మాట్లాడితే రేపు నాకు వచ్చే పరిణామాలు ఏంటనేది ఫస్ట్ గ్రహిస్తే నువ్వు టాప్ యూట్యూబరా లేకపోతే ఇంకోటా, ఏం పనికిమాలిన కంటెంట్లు ఉంటుంది అందులో. సమాజానికి ఉపయోగపడే కంటెంట్ ఒకటి ఉండదు. ఈ ఆడగు